హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఆకుకూరలు వేస్తున్నానండి. ఏంటంటే పాలకూర, అలాగే ధనియాలు, కొత్తిమీర వేస్తున్నాను. చుక్కకూర ఉందండి, పాలకూర అయిపోయింది. ధనియాలు కూడా, కొత్తిమీర కూడా అయిపోయింది. 2 టబ్బులు వేస్తే మళ్ళీ వేసుకుంటే మనకి మళ్ళీ వస్తుంది కదా, అందుకని వేస్తున్నానండి. ఫస్ట్ ఇది పాలకూర వేస్తున్నానండి, విత్తనాలు దీంట్లో. ఇసుక, సిమ్మె ఇసుక అండి, మట్టి, అలాగే వేపపిండి, ఆవెరువు కలిపానండి దీంట్లో. మనం ఆకుకూరలకి ఎప్పుడు ఇసుక కలుపుకోవాలండి. ఇసుక కలుపుకుంటే బాగా వస్తుంది అన్నమాట. వాటర్ కూడా ఫ్రీగా దిగిపోవాలండి, కన్నాలు పెద్దవి పెట్టుకోవాలి, లేకపోతే మనకి నీరు స్టాక్ ఉంటే ఆకుకూర మురిగిపోతుంది. ఇలా కన్నాలు చేసండి, ఒక్కో దాంట్లో 2 గింజలు వేస్తే మనకి ఇలాగ దూరంగా వేసుకుంటేనే మనకి చెట్టు గుబురుగా వచ్చి ఎక్కువ ఆకు వస్తుందండి. చెట్టు కూడా బలంగా పెరుగుతుంది అన్నమాట. మనం అలా ఒత్తుగా పూసామంటే చెట్టు బలంగా ఎదగదు, అలాగే ఆకు కూడా చిన్నగా వస్తుంది అన్నమాట. ఒత్తుగా ఉంటే ఇలా పలసగా ఉండాలి ఏ మొక్క అయినా. ఆకుకూర అక్కడక్కడ వేసుకుంటేనే మనకి బాగా ఆకుకూర బాగా వస్తుందండి. ఇలా వేసామండి, వేసి ఇంక ఇలాగా కలిపేసుకోవడమే. లోతు ఏం వేయలేదండి, ఇంత లోతే వేసాను. ఎక్కువ లోతు వేస్తే తొందరగా రాదు. ఇది పాలకూర అండి, పాలకూర వేసాను. తర్వాత వాటరింగ్ చేయాలి. ఇప్పుడండి ధనియాలు నలుపుతానండి, నలిపి రెండిట్లో వేస్తాను. ఎలా నలపాలండి, చెప్తా నలుపుతానండి. చెప్తా నలిపితే మనకి తొందరగా మొలకెత్తాయి అన్నమాట. ఈ డిమార్ట్ లో తెచ్చిన ప్యాకెట్ అండి, కొత్త ధనియాలు. కొత్త ధనియాలే మొలుస్తాయి మనకి, పాతవి రావు. కొత్త ధనియాలు వేసుకోవాలి. కొత్త ధనియాలు చూసి తెచ్చుకోవాలండి. ఇప్పుడు చెప్తా నలుపుతానండి, చెప్తా నలిపితే బాగా మొలుస్తాయండి. తోలు చెప్పుతో మెతపాలండి. తోలు చెప్పుకి బాగా మొలుస్తాయి అన్నమాట. గట్టిగా నలపకూడదండి, మళ్ళీ చెదిలిపోతాయి విత్తనం. పైన నలిపితే 2 బద్దలు అవుతే సరిపోతుందండి. గాలి వేస్తుంది, ఎగిరిపోతుంది. ధనియాలు అయిపోయినాయండి, కొత్తిమీర అయిపోయింది. మళ్ళీ వేసుకుంటే మనకి ఇంట్లోకి ఉంటది కదా, మనం అయిపోయేటప్పటికి వేసేసుకోవాలండి. ఇంట్లో కొనకుండా కొత్తిమీర వస్తుంది. ఆకుకూరలు అంతే, ఒక టబ్బు ఉండగానే ఇంకో టబ్బు వేసుకోవాలి. ఇక చూసారా, 2 బద్దలు అయినాయి. దగ్గర ఇవ్వండి, ఇలాగా 2 బద్దలు అవుతాయండి మనకి. మొలుస్తుంది అనమాట. ఇలాగ 2 బద్దలు అవ్వాలి.
ఇప్పుడండి దీంట్లో వేస్తాను. ఇలా రౌండ్గా వేసుకుంటే మనకి దగ్గరగా ఉంటుందండి. ఇలా గ్యాప్ తీసి పోసేసుకుంటే ఒకదానికి ఒకటి పడదన్నమాట, దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి ఇలా పోసుకోవాలి, ఒత్తుగానే పోసుకోవాలండి దగ్గరగా. అన్నీ మొలవు కదా, కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవు. అలాంటప్పుడు ఇలాగా దగ్గరగా ఎక్కువ వేసుకున్నామంటే 3 లైన్లు వేస్తున్నానండి. వేసేయండి, వేసి ఇంక ఇలా కప్పేయడమే. లోతుగా వేయకూడదండి, లోతుగా వేస్తే తొందరగా మొలవదు. ఇలా కప్పేస్తే మనకి ఈ కొత్తిమీర తొందరగా మొలుస్తుందండి. ఒక వారం 4 రోజులు వారం రోజుల్లో మొలిసేస్తుందండి. అంతేనండి, ఇది కూడా అంతే. చూసారా మట్టి ఎలా ఉందో? ఇసుక కలిపానండి, ఇసుక కలుపుకుంటే బాగా వస్తుందండి. ఇలా రౌండ్గా చేసుకొని మూడు లైన్లు వేస్తున్నాను. ఇవ్వండి, ఇలాగా లైన్లో అలా పోసేస్తండి, ఒట్టుగా మనకి మొలుస్తుంది అన్నమాట. గాడి ఇలా గ్యాప్ తీసుకున్నాం కదా, దాంట్లో పోయాలండి. ఇది ఇలా కలిపేసుకోవడం. ఇలా కప్పేస్తే మనకి లోనకి వాటరింగ్ చేస్తే స్లోగా మొలుస్తాయి అన్నమాట. ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి. స్లో పాస్ నొక్కండి. ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి. కొత్తిమీర వేసాను కదా, కొత్తిమీర పాలకూర ఇలాగా జిమ్మాలండి. పైన కొన్ని నీళ్లు అలా జిమ్మితే చాలండి, మొలుస్తాయి అవి. చాలండి, చూసారు కదండి. పాలకూర వేసాను ఒక టబ్లో, 2 టబ్బులు కొత్తిమీర వేసాను, ధనియాలు, పాలకూర విత్తనాలు, ధనియాలు జల్లాను కదా. చూసారు కదండి, ఆకుకూరలు ఇవాళ ధనియాలు ఇలాగా చెప్పుతో నలిపి వేస్తండి, మనకి తొందరగా మొలుస్తాయి, బాగా మొలుస్తాయండి. వేసినట్టు మొలుతాయి అన్నీను. అయినా కానీ కొత్త ధనియాలు ఉండాలండి, పాత ధనియాలు మొలవు. మనం కొత్త ధనియాలు చూసుకొని తెచ్చుకోవాలి షాప్లో. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.